సీకేపల్లికి చెందిన పిల్లవాడు మోహన్ జగన్మోహన్ రెడ్డి గారిని అసభ్యకరమైన పదజాలకు వాడడం, అదేవిధంగా చాలా దారుణంగా మాట్లాడిన తర్వాత హిందూపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా వచ్చి మనము కంప్లైంట్ ఇచ్చినాము. ఇట్లా సీకేపల్లికి చెందిన ఒక అబ్బాయి ఇట్లా మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున క్యాడర్స్ లీడర్స్ అందరూ కూడా పోయి కంప్లైంట్ పెట్టినాం. అయితే కూడా పోలీసులు ఎక్కడ కూడా ఆ కంప్లైంట్ని చాలా లైట్గా తీసుకొని మోహన్ని కస్టడీకి తీసుకునే ఒక కార్యక్రమం ఎక్కడ చేయలేదు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం వాల్మీకి లోకేష్ యువజన విభాగం నాయకుడు చాలా యాక్టివ్గా ఉంటాడు. ఆ పిల్లవాడు పోయి అక్కడ మోహన్ని హెచ్చరించడం జరిగింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ సామ్రాట్, ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసిన నాయకుడు, ఆయన గురించి ఇట్లా చులకంగా మాట్లాడేది ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎవరు కూడా సహించరు అని మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఆ పిల్లవాడిని అంటే పోలీసు దౌర్జన్యం ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే, మేము కంప్లైంట్ ఇచ్చినాం, దయచేసి మీరు మోహన్ని అరెస్ట్ చేయండి, వాడు టీడీపీ యాక్టివిస్టు ఇట్లా మాట్లాడినాడని చెప్తే ఆయన పైన ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోలే. మన వాల్మీకి లోకేష్ని అరెస్ట్ చేశారు. ఆ రోజు 307 కేసు కూడా పెట్టినారు. అంటే ఏప్రిల్ 14వ తేదీ ప్రతి ఒక్కరూ కూడా నిజంగా గమనించాలి. ఎందుకంటే 307 కేసు పెట్టిన తర్వాత కూడా హ్యాండ్కి హ్యాండ్ కప్స్ వేసి నడి రోడ్లో ఆయన్ని నడిపించుకొని రావడం జరిగింది. అంటే ప్రజలందరికీ కూడా క్యాడర్లందరికీ కూడా ఒక భయభ్రాంతి వాతావరణం సృష్టించేసి పోలీసు వాళ్ళందరూ కూడా పిలుచుకొని రావడం జరిగింది. ఇంకా పైన ఎవరైనా కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి పైన ఎక్కడన్నా మాట్లాడితే మీకు కూడా ఇదే జరుగుతుంది అని చాలా అవమానకర విధంగా ఆ రోజు ఒక దళిత నాయకుడిని, అదేవిధంగా వాల్మీకి లోకేష్ని కూడా హిందూపూర్ నడి రోడ్లో కూడా అరెస్ట్ చేసి హ్యాండ్ కప్స్ వేసి నడిపించడం జరిగింది. పోలీసు వాళ్ళని అడిగితే ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే మా వెహికల్ చెడిపోయింది అన్నారు. ఒక ఆటోను ఏదైనా తీసుకొని పోయింటే కూడా ఆ పిల్లని డ్రాప్ చేసింటే కూడా బాగుండేది సబ్ జైలు దగ్గర. ఇట్లా కాకుండా కావాలని భయభ్రాంతం వాతావరణం సృష్టి చేయాలని హిందూపురంలో పోలీసు వాళ్ళు ఇటువంటి చర్యలు పాల్పడడం చాలా 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 బాధాకరము. అది అయిన తర్వాత సబ్ జైల్లో మన వాల్మీకి లోకేష్ ఉండడం జరిగింది. నిన్న మధ్యాహ్నము వాళ్ళ అబ్బాయి క్రికెట్ ఆడుతూ క్రికెట్ బాల్ మిద్దుపైన పడింది అని చెప్పి హై స్కూల్లో ముదిరెడ్డిపల్లి జెడ్పీ హై స్కూల్ దగ్గర క్రికెట్ ఆడడం జరిగింది. ఆడుతూ ఒక బాల్ పైన పడి ఉంటే ఆ బాల్ని తీసుకొని రావాలని పైకి ఎక్కినాడు. మిద్దుపైన ఎక్కితే హై టెన్షన్ వైర్ స్కూల్ మీదనే వెళ్ళింది. వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా అట్లే వదిలేసినారు. హెవీ రెయిన్స్ పడడం వల్ల ఆ పిల్లోడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కూడా షాక్ తగిలి అక్కడే స్పాట్లోనే ఆయన మరణించడం జరిగింది. ఆ వార్త లోకేష్కు అందిన తర్వాత ఆయన చాలా వేధిస్తూ రోధిస్తూ కూడా అన్కాన్షియస్ అయినాడు. విపర్యాసం ఏంటంటే నిన్న ఒకే హాస్పిటల్లో కొడుకు శవం అక్కడే ఉంది, తండ్రి కూడా ఫస్ట్ ఫ్లోర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇటువంటి ఒక నిజంగా చాలా బాధాకరమైన సన్నివేశం మన శత్రువులకు కూడా రాకూడదు అని ఈరోజు మేము కోరుతున్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ తప్పు లేకుండా కూడా వాల్మీకి లోకేష్ గారిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడము, పెట్టడము, కొడుకు చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. నిజంగా అదే లోకేష్ బయట ఉండింటే కొడుకుతో ఆటాడుకుని ఉండేవాడు. ఇట్లా జరిగింది సంఘటన నిజంగా అది జరగకుండా ఉండేదో ఏమో. సో ఈరోజు నిజంగా చాలా బాధలో ఉంది ఆ కుటుంబము. అదేవిధంగా మేము హిందూపూర్ సబ్ జైలు దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆయనకు ఇప్పుడు సబ్ జైల్లో ఉన్నాడు కాబట్టి వాల్మీకి లోకేష్ని బయటికి పిలుచుకొని వచ్చి బెయిల్ మీద బయటికి పిలుచుకొని వచ్చి అంత్యక్రియలంతా జరిగిన తర్వాత మళ్ళీ ఆయన్ని డ్రాప్ చేసే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడైతే మేము వెయిట్ చేస్తూ ఉన్నాం బెయిల్ కోసం.